Hi, how is everyone doing? I'm Yamuna here. Today we are going to make bone broth, one of the healthiest foods. I'm using a slow cooker here, but I'll be explaining using other methods also to make bone broth. Bone broth supports gut and joint health and also helps to sleep well and maintains blood sugars. I'm going to use a slow cooker here. Dutch oven, cooker, Instapot, heavy bottom pan, anything we can use. నేను ఇక్కడ 1 kg చికెన్ బోన్స్ తీసుకున్నాను. మటన్ బోన్స్ కానీ మిక్స్డ్ చికెన్ మటన్ బోన్స్ ఏదైనా మనం తీసుకోవచ్చు. బోన్స్ని శుభ్రంగా కడిగాక వాటిని కుక్కర్లో ఈ విధంగా ప్లేస్ చేయాలి. మనం ఏ కుక్కర్ తీసుకుంటే ఆ కుక్కర్లో మీరు ఈ బోన్స్ని ఇలా మొత్తం అన్నీ వేసేయండి. చికెన్ బోన్స్ తీసుకుంటే బోన్ బ్రాత్ త్వరగా అయిపోతుంది. మటన్ చికెన్ మిక్స్ కానీ మటన్ బోన్స్ కానీ తీసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువసేపు వాటిని కుక్ చేయాలి. బోన్స్ పూర్తిగా మునిగేటట్టు నీళ్ళు పోయాలి. మినిమం 2 inches వాటర్ బోన్స్కి అబవ్ వచ్చేటట్టు మనం నీళ్ళు పోసుకోవాలి. 2-3 సెలరీ స్టిక్స్ చాప్ చేసి పెట్టుకోండి. నా దగ్గర ఫ్రోజన్ సెలరీ ఉంది, సో నేను ఫ్రోజన్ సెలరీ యూస్ చేస్తున్నాను. 2 మీడియం సైజ్ క్యారెట్స్ తీసుకొని వాటిని ఇలా రఫ్గా చాప్ చేసేసి అవి కూడా యాడ్ చేసుకుందాము. ఒక మీడియం సైజ్ అన్నీ పెద్ద ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. 3 to 4 inch జింజర్ పీస్ తీసుకొని దాన్ని కూడా ఇలా చాప్ చేసుకొని అది కూడా కుక్కర్కి యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలు తొక్క తీయాల్సిన అవసరం లేదు, అవి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ యాపిల్ సైడర్ వినిగర్ విత్ మదర్. దిస్ ఈజ్ బెటర్, ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఆప్షన్లో విత్ మదర్తో దొరుకుతుంది మనకి. అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 కప్. సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ సీ సాల్ట్ కానీ 1 teaspoon యాడ్ చేసుకుందాము. 1 or 2 బే లీవ్స్ కూడా ఇందులో వేసుకుందాము. చివరగా కొంచెం పసుపు కూడా ఇందులో వేసేసి అన్నీ బాగా కలిపేసి ఒక 1/2 hour వాటిని అలాగే ఉంచేయాలి. యాపిల్ సైడర్ వినిగర్ బోన్స్ మీద పనిచేసి అందులో నుంచి మినరల్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే మనం వీటిని ఒక 1/2 hour ఇలాగా వదిలేస్తున్నాం. 10 to 24 hours ఇప్పుడు స్లో కుక్కర్లో వీటిని ఉడకనివ్వాలి. ముందుగా హై హీట్ మీద టర్న్ చేసి ఒకసారి బాగా ఉడకడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని సిమ్మర్ మోడ్లోకి మార్చేయాలి. అంటే నెంబర్ 2 కానీ 1 కానీ పెట్టచ్చు. ఒకవేళ మనం స్టవ్ టాప్ మీద ఏదైనా వెజల్ పెట్టి దాని మీద చేస్తుంటే అప్పుడు కూడా బబుల్స్ వచ్చే వరకు హై హీట్లో ఉంచి తర్వాత మంట తగ్గించేసి సిమ్ మీద ఉంచాలి. 18 hours వరకు నేను దీన్ని స్లో కుక్కర్లోనే ఉంచాను. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసి బ్రాత్ సెపరేట్ చేద్దాము. స్లో కుక్కర్లో ఉండే బౌల్ సిరమిక్ బౌల్ ఇది చాలా హెవీగా ఉంటుంది. దాన్ని ఎత్తిపోయడం కన్నా ఇలా స్ట్రెయిన్ చేసుకోవడమే ఈజీగా ఉంటుంది. సో ఇలా మొత్తం బోన్స్ వెజిటబుల్స్ అన్నీ లిక్విడ్లో నుంచి సెపరేట్ చేసేసిన తర్వాత ఈజీగా ఇప్పుడు మనం బ్రాత్ని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రాత్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చి చల్లారే వరకు దీన్ని ఇలాగే పక్కన ఉంచేద్దాం. బాటిల్లో పోసుకొని అప్ టు 3 to 4 days వరకు రిఫ్రిజిరేట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అలా కాకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా మనం క్యూబ్స్ లాగా ఫ్రీజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి సిలికాన్ ఐస్ క్యూబ్ ట్రేలో బ్రాత్ చల్లారిన తర్వాత పోసి అది హార్డ్గా ఫ్రీజ్ అయ్యే వరకు ఉంచి తర్వాత ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని మనం అవసరమైనప్పుడు బిర్యానీలో కానీ గ్రేవీస్లో కానీ సూప్స్లో కానీ మనకి ఇష్టం వచ్చిన విధంగా వాడుకోవచ్చు. అన్నిటికంటే బెస్ట్ దీంతో మనం ఒక డ్రింక్ తయారు చేసుకోవచ్చు. నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో ఒక షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. ఈ బ్రాత్ క్యూబ్స్ని ఒక బాక్స్లో కానీ లేకపోతే ఏదైనా ఒక పౌచ్లో కానీ వేసుకొని మనం ఫ్రీజర్లో ఈజీగా 2 to 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేను బోన్ బ్రాత్ గురించి ఎక్కువ మాట్లాడి ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ. మీరు ఇంటర్నెట్లో ఒకసారి చెక్ చేసుకుంటే యూ విల్ సీ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ బోన్ బ్రాత్. సో ఇవాళకి బోన్ బ్రాత్ పని అయిపోయింది. ఐ విల్ ఫ్రీజ్ దెమ్
and I'll use it later. I hope you like the way I made bone broth today. If you make it, please let me know how it turned out. Thank you so much for watching. See you soon. Bye.